మేయర్ పీలా శ్రీనివాస్ గారు నమస్తే చెప్పండి. ఈరోజు బడ్జెట్ సమావేశం ప్రవేశపెడుతున్నారు. ప్రజాభిప్రాయంగా ఉంటుంది. ఏ జీఎంసీలో ఉన్నాయో వివిధ విధానాల్లో ఉన్న వర్కుల మీద కానీ అభివృద్ధి మీద కానీ రేపు రాబోయే భవిష్యత్తు మీద కానీ ఆధారపడి బడ్జెట్లో రూపకల్పన చేయండి. ఇది చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రజాపరిపాలనకి విధంగా ఈ బడ్జెట్ పేదవారికి విధంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు విధంగా ఈ బడ్జెట్ను రూపకల్పన చేస్తుంది. ఏదైతే రాబోయే రోజుల్లో అభివృద్ధి చేయడానికి ఏ విధంగా అన్ని విధాల్లో అన్ని జోన్ల నుంచి తీసుకున్న రిపోర్ట్ల మేరకు బడ్జెట్ పూర్తి బడ్జెట్తో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ప్రధానంగా చెప్పండి, ఐఎఫ్ఆర్ ప్రివ్యూ విశాఖ ఉత్సవ్ సిఐఏ సదస్సు మీ హయాంలోనే ఇంత ప్రతిష్టాత్మక కార్యక్రమాలు విశాఖ కేంద్రంగా జరిగాయి. వీటన్నిటి గురించి ఎలా ఫీల్ అవుతారు? బడ్జెట్ అనేది విషయం ఒకటైతే బడ్జెట్ కాకుండా జరిగిన ఇయర్లో ఈ విశాఖపట్నానికి ఇలువలతో కలిగిన మంచి విధానాలకి అనుకూలంగా మోడీ గారి నాయకత్వంలో ఇక్కడ యోగా చేసుకున్న చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు విశాఖపట్నం ప్రజలు సహకరించారు. విశాఖపట్నం ప్రజల వల్ల ఈ రాష్ట్రానికే పేరు కాదు, వరల్డ్లోనే పేరు వచ్చే పరిస్థితి యోగా దినం. అలాగే సమ్మిట్ ఉంది. విశాఖపట్నానికి విపరీతంగా నిధులు రావడం, విశాఖపట్నం ఇప్పటికే వ్యాపారస్తులు కానీ రియల్ ఎస్టేట్ రంగం కానీ ఎవరైతే విశాఖపట్నం సెటిల్ అవుదామని కోరికలతో కూడా అదర్ కంట్రీలో ఉన్న వాళ్ళు ఇప్పటికే ల్యాండ్స్ కానీ అట్లా కొనుక్కుంటున్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో విశాఖపట్నం అభివృద్ధి అవుతున్నది ఈ తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఇప్పటికే ప్రజలు గుర్తించారు. వాళ్ళకు అనుకూలంగా ఈవేళ బడ్జెట్ కూడా, ఎందుకంటే ఏదైతే ఎయిర్పోర్ట్ నూతన ఎయిర్పోర్ట్ అవుతుందో నూతన ఎయిర్పోర్ట్కి కూడా మేము కలిసి లింక్ రోడ్స్ ఇవ్వడం కానీ, హైదరాబాద్లో ట్రాఫిక్లు బంద్ అయ్యి కానీ రేపు రాబోయే భవిష్యత్తులో ఎయిర్పోర్ట్కి వెళ్తే ప్రశాంతంగా 20 నిమిషాల్లో ఎయిర్పోర్ట్లో ఉండే పరిస్థితి ఈ ప్రభుత్వం తీసుకునే విధానాల్లో ఒక భాగంగా కొన్ని గ్రాంట్లు చేయడం జరిగింది. అలాగే రాబోయే ఉన్న 3-4 నెలల్లోనే ఒక 800 కోట్లతో డ్రైన్స్ కానీ లేకపోతే అండర్ గ్రౌండ్ వాటర్ డ్రైనేజ్ కానీ కొత్త లైన్స్ కానీ మధురవాడ అది డెవలప్ అవుతున్న ఏరియాలకు కానీ ఎన్నటికీ ప్రత్యేకమైన శ్రద్ధ కార్పొరేషన్ మేము కూడా తీసుకున్నాం. ఇవన్నీ అభివృద్ధిలో ఒక భాగంగా ఈ భవిష్యత్తు కూడా రేపు రాబోయే భవిష్యత్తుకి మూలధనంగా తీసుకునే బాధ్యతతో ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం నుంచి మేయర్గా నా బాధ్యతలు నేను నిర్ణయిస్తాను. ఇదే కౌన్సిల్ చివరి సమావేశం మీ పాలకవర్గం అనుకోవచ్చా? ఇంకోటి ఏదైనా ఉండే ఛాన్స్ ఉందా? ఇది బడ్జెట్కి వేరు, కౌన్సిల్ వేరు. బడ్జెట్ అనేది బడ్జెట్ విధానాల మీద బడ్జెట్ నడుస్తుంది. కౌన్సిల్ ఇంకో కౌన్సిల్ జరుగుతుంది. ఆ కౌన్సిల్ ప్రజల వర్కులు కానీ కార్పొరేట్ల దగ్గర నుంచి ఏ అయితే నిలిపోయిన ఆ వర్కులు పూర్తి చేసే బాధ్యతతో ఆ కౌన్సిల్ జరుగుతుంది. ఆ కౌన్సిల్లో ఏదైతే కార్పొరేట్లకు కానీ ప్రజలకు కానీ అక్కడ అవసరాల మేరకు పూర్తి చేసే బాధ్యత ఉంది. ఇంకో కౌన్సిల్ జరుగుతుంది. థ్యాంక్ యూ మేయర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు ఏదైతే ఈ పాలకవర్గం ఉందో పాలకవర్గంలో చివరి సమావేశం, చివరి కౌన్సిల్ సమావేశం ఒకటి ఉంటుందని చెప్తా ఉన్నారు. అదేవిధంగా కూడా ఈరోజు బడ్జెట్ రూపకల్పన పూర్తిగా కూడా ప్రజా ఆమోదయోగ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు కూడా పూర్తిగా కూడా ఉపయోగపడే విధంగా పారదర్శకంగా ఈ బడ్జెట్ అయితే రూపకల్పన జరిగిందని చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఆయన హయాంలో పూర్తిగా యోగా డే కావచ్చు, సిఏఏ సదస్సు కావచ్చు, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావచ్చు, కనెక్టివిటీ లైన్స్ కావచ్చు, ఏదైతే మేయర్గా ఉన్నారో పీలా శ్రీనివాస్ మేయర్గా ఉన్న ఈ కొన్ని నెలల కాలంలోనే అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ పూర్తిగా కూడా ప్రజా ఆమోద యోగ్యం చెందిన బడ్జెట్ని ఈ రోజు ప్రవేశపెట్టడం జరుగుతుందని తెలియజేసిన పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ సురేష్తో శ్రీనివాస్, విశాఖ నుంచి.